పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్లో ఏమనగా అంటే మండలంలో షాడో ఎంపీపీ అవినీతి అక్రమాలు మితిమీరిపోతున్నాయి రోజు. ఇప్పుడు మన తుమ్మగొప్పు గ్రామం తీసుకుంటే తుమ్మగొప్పు గ్రామంలో 2014-19 ఆ పీరియడ్లో తన ఇది అంగన్వాడీ భవన్ శాంక్షన్ అవుతుంది. దానికి మామూలుగా ప్రభుత్వం ఫౌండేషన్కి బిల్లు, తర్వాత గోళ్ళకి ఓ బిల్లు, మోల్డ్కి ఒక బిల్లు అనేసి ఈ విధంగా వివిధ రూపాల్లో ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. దాన్ని అప్పట్లో ఎందుకు ఫినిష్ కాలేదు. ఇప్పుడు తాజాగా మండలంలో షాడో ఎంపీపీ గారు తన ముందు ఆ బిల్డింగ్ని మళ్ళీ తుదిరూపులు దిద్ది, అంటే దానికి ప్లాస్టింగ్ అవి ఇవి చేసి మళ్ళీ ఇట్లాంటి బిల్స్ చేసుకోవడం అవినీతి పరాకాష్ట చాలా ఉంది వాళ్ళది. అది కాకుండా గ్రామంలో అడవికి పోయే దారి ఉందండి. దానికి ఎకరాకి ఇంత అని చెప్పేసి గ్రామ రైతుల దగ్గర, అక్కడున్న రైతుల దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇసుక వచ్చి ప్రతి ఒక్కరు ట్రాక్టర్స్తో, సొంత ట్రాక్టర్లు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత బండ్లతో ఇసుక తోలినారు. దాన్ని ఇంకా కొంతమంది అయితే గుల్ల కూడా ఇచ్చిండారు. ఇట్లాంటివన్నీ తీసుకొని అక్కడ రోడ్డు వేసి దాన్ని ఎంపీపీ ఫండ్స్లో డబ్బులు డ్రా చేసాడు. ఇప్పుడు జనాల దగ్గర ఒక నువ్వు కాంట్రాక్టర్ నీకు బిల్లు వస్తుంది, ఎందుకు నువ్వు వసూలు చేసినావు? డబ్బులు వసూలు చేయాలా జనాల దగ్గర? ఒక పని చేయాలంటే ఆ పనికి సంబంధించి గవర్నమెంట్ ఎస్టిమేట్స్ ఇస్తుంది, దానికి సంబంధించి నీకు బిల్స్ వస్తాయి. ఈ డబ్బంతా, ఈ అవినీతి చేసిన డబ్బుతో నువ్వు ఏం చేస్తావు అనుకున్నావు? షాడో ఎంపీపీగా ఉంది, నీ సొంత వెహికల్కి ఎంపీపీ ఫండ్స్లో నువ్వు తిరిగే వెహికల్కి పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కింద నువ్వు డ్రా చేయలేదా? నీవి తీసుకుంటే ఇక రోజుకొకటి మేము మీ షాడో ఎంపీపీ గురించి రోజుకొకటి మేము వార్తల్లోకి రావచ్చు, తన అవినీతి భాగవతాలు బయటపడాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ రోజు నుంచి మొదలు స్టార్ట్, ఇంక నుంచి ప్రతిరోజు తన అవినీతివి ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొని వస్తాను. పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇది అధికారులు కూడా పైన కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించి మండలాన్ని, ఈ మండల పరిషత్ ఫండ్స్ని అవినీతికి తావు లేకుండా కాపాడాలని దీనిపైన సమగ్రంగా దర్యాప్తు చేసి విచారణ చేసి మండల ప్రజల్ని, మండల కార్యాలయాన్ని, అతను కొంచెం దురహంకారి, తన దీంతో ఎక్కువగా అక్కడ పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇబ్బందులు గురిచేస్తున్నాడు. ఆ షాడో ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకొని మండలాన్ని కాపాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రజలంతా నన్ను కోసం చేసినారు అనమాట. నేను లోకల్గా ఒక స్థానిక నాయకుడిని, నన్ను ప్రజలు సంప్రదించినారు. వాళ్ళ గోడును కూడా నా దగ్గర వెళ్ళబెచ్చుకు ఇలా డబ్బులు తీసుకుని ఆయన స్వలాభం పొందుతూ ఉన్నాడు. ఇది వేస్తానని చెప్పి జనాల దగ్గర వసూలు చేయడం ఏంది, డబ్బుల్ని దాన్ని తీసుకోవడము, ఆ డబ్బుల్ని ఇప్పుడు మండల పరిషత్ నుంచి డ్రా చేసిన అమౌంట్ని ఆయన సొంతంగా లాభపడుతున్నాడు కదా. పాపం జనాలు అన్యాయానికి గురవుతున్నారు. ఈ అన్యాయాన్ని కలెక్టర్ గారికి నేను ప్రజలతో అర్జీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర కూడా వినతి పత్రాన్ని సమర్పిస్తాను. అది కాకుండా ఆర్టీఐ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో, దీనికి ఎట్లా అప్రూవల్స్ వచ్చినాయి పూర్తి వివరాలతో ముందుకు వస్తాను. దీనిపైన కోర్టు సమ్ముఖంగా కూడా నేను ముందుకు మూవ్ అవుతానని తెలియజేస్తున్నాను.